ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో చేరువచ్చిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మనం వాక్యాంశాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మనం వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ యొక్క సమయంలో మరొకసారి ప్రభా మేము మీ తట్టు చూస్తున్నాం. మేము కొన్ని నిమిషాలు మీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతూ ఉండగా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, మారు మనసుకు తగిన బాప్తిజం అనేటువంటి వాక్యాన్ని, అంశాన్ని మేము మాట్లాడుతూ ఉండగా, ధ్యానం చేస్తూ ఉండగా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మారు మనసుకు తగిన బాప్తిజాన్ని వారు పొంది ఉన్నారో లేదో ప్రభా వారిని ప్రశ్నించుకునే విధంగా వాళ్ళ హృదయాలతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయాన్ని అంతటిని కూడా మరొకసారి మీ యొక్క దయగలిగిన హస్తాలకు సమర్పిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఈరోజు వాక్య అంశము మారు మనసుకు తగిన బాప్తిజమం. బైబుల్ గ్రంథంలో చాలా స్పష్టంగా మారు మనసుకు తగిన బాప్తిజాన్ని మనం పొందాలని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం ప్రారంభించుకుందాం. ఆ దినమందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. బాప్తిస్మిచ్చి యోహాను దేవుని ద్వారా పంపబడినటువంటి ప్రవక్త. పాత నిబంధన గ్రంథంలో మనం ప్రవక్తలను గనుక చూస్తే అతి చిన్న కాలంలో చాలా గొప్ప పరిచర్య చేసినటువంటి ప్రవక్తగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను గూర్చి ఆయన మొదటి ప్రసంగంగా ఆయన ఈ యొక్క ప్రసంగాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రసంగం చేస్తున్నాడంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని యూద అరణ్యంలో ప్రకటించుచుండెను అనేటువంటి మాటను మనం ఇప్పుడు చదువుకుందాం. బాప్తిస్మిచ్చి యోహాను ఆయన ఏమని ప్రారంభిస్తున్నాడంటే, పరలోక రాజ్యము సమీపించుచున్నది, దేవుని యొక్క రాజ్యము సమీపించుచున్నది, ఆయన ఈ లోకానికి ఆయన రాబోతూ ఉన్నాడు, ఆయన పరిచర్య ప్రారంభించబోతూ ఉన్నాడు గనుక మీ హృదయాల్ని సిద్ధపరచుకోండి, మీ హృదయాల్ని ఒకసారి పరిశీలన చేసుకోండి, మీ యొక్క హృదయాల్ని మార్చుకోండి అని ఆయన యొక్క వాక్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ యొక్క సమయంలో ప్రియ స్నేహితులారా, మరొకసారి ప్రభు పేరిట మనం చేసేటువంటి విషయం ఏంటంటే, బాప్తిస్మిచ్చి యోహాను ఆయన పరిచర్య ప్రారంభంలో ఏ యొక్క వాక్యాన్ని మొదలుపెట్టి ఆయన ప్రారంభించి ఉన్నాడో, మారు మనసు పొందమని ఏ రీతిగా హెచ్చరించి ఉన్నాడో, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు కూడా ఆయన పరిచర్య ప్రారంభంలో అదే మాటతో ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయము 17వ వాక్యంలో ఆ మాట మనం చదువుకుందాం. 17వ వాక్యం, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. ఈ యొక్క సమయంలో ఈ రెండు మాటల్ని, రెండు వచనాలను మనం గమనిస్తే మారు మనసు పొందడం ఎంత ప్రాముఖ్యమో, మారు మనసు పొందడం ఎంత ప్రథమమైనటువంటి అడుగో మనం ఈ యొక్క వాక్యాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క సమయంలో మరొకసారి ఈ యొక్క మాటలు, ఈ యొక్క రెండు వచనాల ద్వారా మిమ్మల్ని ప్రశ్నించాలనుకుంటున్నాను. మారు మనసు అనేటువంటిది మనం పొంది ఉన్నామా? మన హృదయం మారిందా? వాక్యానుసారమైనటువంటి హృదయంగా మన హృదయం పరివర్తన చెందిందా అని ఈ యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని ప్రశ్న వేయాలనుకుంటున్నాను.
అలాగే లూకాసు వార్త 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయం 3-5 వచనాలు, 3 నుంచి 5 వచనాలు. 3వ వచనం, కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయాములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఈ యొక్క సమయంలో ఈ యొక్క మాటలను కనుక మనం ధ్యానం చేసినట్లయితే, సిలోయాములోని ఒక గోపురము పడి, ఆ యొక్క ప్రాంతంలో ఒక గోపురము పడి 18 మంది మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ 18 మంది మరణించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వాళ్ళ హృదయంలో చాలా ఆలోచనలు వచ్చినాయి. వాళ్ళు ఏమని ఆలోచన చేస్తున్నారంటే, యెరూషలేము అందరిలో వీళ్ళే ప్రధానమైనటువంటి పాపులేమో, అందుకే ఆ గోపురము పడి వాళ్ళు చనిపోయి ఉన్నారని వాళ్ళు తలంచుచున్నారు అని ఇక్కడ మనం చదువుతున్నాం. అప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన ఏమని చెప్తున్నారంటే, మీరు అలా తలంచవద్దు, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ కూడా అలాగే నశిస్తారు, అలాగే నశించిపోతారు. దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి వస్తుంది. మారు మనసు పొందాలి, మీ హృదయము మారాలి. మీ హృదయంలో ఉన్నటువంటి పాపము చాలా భయంకరమైంది. మీ హృదయంలో ఉన్నటువంటి ఏదైతే పాపం ఉందో అది నరకానికి తీసుకెళ్తుంది. ఆ హృదయంలో ఉండేటువంటి పాపాన్ని బట్టి దేవుడు మీ మీద ఉగ్రతను కలిగి ఉన్నాడు. ఆ యొక్క పాపపు విషయంలో మీరు పశ్చాత్తాపడాలి. ఆ పాపపు విషయంలో మీరు మారు మనసు పొందాలి. మీ పాపము ఎంత ఘోరమైందో గ్రహించాలి. ఆ పాపము ఎంత తీవ్రమైందో, దేవుడు ఎంత అసహించుకుంటున్నాడో ఆ పాపపు విషయంలో మీరు ఆ పాపాన్ని ద్వేషించి, ఆ పాపాన్ని అసహించుకుని, ఆ పాపపు విషయంలో పశ్చాత్తాపడి మీ హృదయాన్ని, మీ మనస్సుని మార్చుకోవాలి అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తెలియపరుస్తున్నారు. ఆయన ఏమంటున్నాడంటే, మీరు మారు మనసు పొందని ఎడల మీరు కూడా అలాగే నశించిపోతారు, అలాగే చనిపోతారు. మీరు కూడా నరకానికి వెళతారు. దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి రాబోతుంది. వాళ్ళ మీద ఏదో ఒక గోపురము పడి వారు చనిపోయారని చెప్పి వాళ్ళు ఒక్కలే పాపులు అనుకుంటున్నారేమో, కానీ మీరందరూ కూడా అలాగే ఉన్నారు. మీరందరూ కూడా మారు మనసు పొందవలసి ఉంది అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో ప్రియ ప్రజలారా, మరొకసారి దేవుని యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు ఇలాంటి మారు మనసు పొంది ఉన్నారా? ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను గనుక మనం పరిశీలన చేసినట్లయితే ఆయన అంటున్నాడు, మీరు ఆయన రాజ్యం సమీపిస్తుంది, మీరు మారు మనసు పొందాలి. ఆ యొక్క మారు మనసు పొందినప్పుడు ఆ మారు మనసుకు తగినటువంటి ఆ యొక్క పాపం ఏదైతే ఉందో ఆ పాపాన్ని ఒప్పుకొని మీరు బాప్తిస్మము పొందాలి అనేటువంటి ఆ యొక్క ప్రారంభ పరిచర్యలో ఆయన మొదటి ప్రసంగంగా ఈ యొక్క ప్రసంగాన్ని ఆయన చేసి ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, 4వ వచనం నుంచి మనం చదివితే 5వ వాక్యం నుంచి, ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారును యోర్దాను నది ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొని యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క మాటలు ఎప్పుడైతే మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని బాప్తిస్మము ఇచ్చి యోహాను ఆయన ప్రకటించడం, అప్పుడు ఆ జనసమూహం అందరూ కూడా, యెరూషలేము యూదయ వారందరూ కూడా, ఆ యోర్దాను నది ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఆయన యొద్దకు వచ్చి ఆయన యొక్క వాక్యాన్ని విని, ఆయన యొక్క వాక్యానికి తగినట్లుగా వారు పాపాన్ని ఒప్పుకొనుచు యోర్దాను నదిలో బాప్తిస్మము పొంది ఉన్నారని మనం చూస్తున్నాం. ఈ యొక్క సమయంలో మీ పాపాన్ని ఒప్పుకొని మీరు బాప్తిస్మము పొంది ఉన్నారా? మీరు మారు మనసు పొంది మీరు బాప్తిస్మము పొంది ఉన్నారా?
మారు మనసు పొందకుండా గనక మీరు బాప్తిస్మము తీసుకున్నట్లయితే అది వ్యర్థమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ మనం 6వ వచనం నుంచి మనం కొనసాగించినట్లయితే 7వ వచనం నుంచి, అతడు పరిసయ్యులను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పువాడెవడు? మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి అని ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఈ యొక్క వర్తమానం విని వాళ్ళు మారు మనసు పొంది వారు ఎవరైతే బాప్తిస్మము పొందడానికి వచ్చారో వాళ్ళకి మాత్రమే ఆయన బాప్తిసాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరైతే మారు మనసు పొందకుండా బాప్తిజం తీసుకోవడానికి వచ్చి ఉన్నారో వాళ్ళని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను నుంచి మిమ్మల్ని తప్పించువాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి అని వాళ్ళని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ స్నేహితులారా, మారు మనసుకు తగినటువంటి ఫలాన్ని మీరు ఫలిస్తున్నారా? మారు మనసుకు తగినట్లుగా మీరు జీవిస్తున్నారా? మారు మనసుకు తగినట్లుగా వాక్యానుసారంగా మీరు దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటున్నారా? ఒకవేళ మీరు మారు మనసు అనేటువంటిది లేకుండా గనక మీరు బాప్తిస్మము పొంది ఉన్నట్లయితే ఆ యొక్క బాప్తిస్మము వ్యర్థము. ఆ యొక్క మారు మనసు లేకుండా దేవుడు తన ప్రజలుగా ఆయన అంగీకరించడు అనేటువంటి విషయాల్ని మనం వాక్యంలో చూడబోతూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో ఇంకా మనం క్రిందకి మనం చదివినట్లయితే, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు. దేవుడు ఈ రాళ్లను అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడు అని మీతో చెప్పుచున్నాను. అంటే మీరు అబ్రహాము పిల్లలని మీరు చెప్పుకుంటున్నారేమో, మేము అబ్రహాము మాకు తండ్రి అని మీరు చెప్పుకుంటున్నారేమో అనేటువంటి ఆత్మీయ గర్వంలో మీరు ఉన్నారేమో. అలా మీరు తలంచవద్దు అని ఆయన ఏమంటున్నాడంటే, గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో పడవేయబడును అంటున్నాడు. ఈ యొక్క సమయంలో ఈ యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో పడవేయబడును అని బాప్తిస్మిచ్చు యోహాను అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే బాప్తిజాన్ని పొందడానికి వచ్చారో వాళ్ళందరికీ ఆయన బాప్తిజం ఇవ్వలేదు. వాళ్ళని ఆయన చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నాడు. ఎవరైతే హృదయానుసారమైనటువంటి దుఃఖము కలిగి, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము కలిగి వారి పాపాలని ఒప్పుకొని వారి పాప విషయంలో వారు చాలా వేదన కలిగి పశ్చాత్తాపడి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా పాపాలను ఒప్పుకొని వాళ్ళ ఆ పాపాలను విడిచిపెట్టడానికి ఇష్టపడి వారి పాపాలను అసహించుకుని తమను తాము తృణీకరించుకుని దేవుని దగ్గరికి వచ్చి ఆయన యొక్క వాక్యం విని ఆయన వాక్యం ద్వారా రక్షించబడాలనే ఆశతో ఎవరైతే వచ్చి ఉన్నారో వారికి మాత్రమే ఆయన బాప్తిజం ఇచ్చి ఉన్నాడు. కానీ వచ్చిన వారందరికీ ఆయన బాప్తిజాన్ని ఇవ్వలేదు. ఎవరైతే సిద్ధం కలిగి లేరో, ఎవరైతే మారు మనసు పొందకుండా బాప్తిజాన్ని, నీటి బాప్తిజాన్ని తీసుకోవడానికి వస్తూ ఉన్నారో వాళ్ళని ఆయన ఖండించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే చెట్టు వేరున గొడ్డలి ఉంచబడింది. ఫలింపని మంచి ఫలమును ఫలింపని ప్రతి ఒక్క చెట్టును ఆయన నరికి ఆయన పారవేయును, అగ్నిలో పారవేయును అనేటువంటి వాక్యాన్ని మనం చూస్తున్నాం. మంచి ఫలాలు మారు మనసు పొందిన ఎడల మంచి ఫలాలను మనం ఫలిస్తామని వాక్యం సెలవిస్తుంది. మనం మారు మనసు, నిజమైనటువంటి మారు మనసు పొంది ఉన్నట్లయితే వాక్యానికి తగినట్లుగా మనం నడుచుకుంటాం. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తాం. ఆయన యొక్క ఆజ్ఞలను మనం పాటిస్తాం. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటాం. ఈ యొక్క సమయంలో ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క మాటలు ద్వారా మీ హృదయంలో ఆలోచన చేయమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. నిజమైనటువంటి పశ్చాత్తాపం అంటే ఏంటి, ఆ పశ్చాత్తాపం అనేటువంటిది ఎలా కలుగుతుంది అనేటువంటి విషయాల్ని మరొకసారి మనం ధ్యానం చేద్దాం.
మారు మనసు అంటే క్షమించమని అడగడం, దుఃఖపడటం కాదు అని బైబిల్ చెప్తా ఉంది. మారు మనసు అంటే నేను పాపం చేశాను ప్రభువా, నన్ను క్షమించు అని మనం శరీరానుసారమైనటువంటి దుఃఖం కలిగి మనం ఏడ్చి, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం కాకుండా శరీరానుసారం లోకానుసారమైనటువంటి దుఃఖం కలిగి మనకున్నటువంటి పరిస్థితులను బట్టో, మనకున్నటువంటి అనుభవాలను బట్టో మనకు మనమే ఆ దుఃఖాన్ని కలిగించుకుని మన పాపాలను ఒప్పుకున్నంత మాత్రాన మనం నిజంగా రక్షణ పొందినట్లు కాదు అని వాక్యం సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వాక్యం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మివేసిన ఏషాబు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏషాబు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందన అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్న ఏషాబు వంటి భ్రష్టుడు, వ్యభిచారి ఎవరైనా ఉన్నారేమో అని మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి, జాగ్రత్తగా చూసుకోనండి అని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఈ యొక్క సమయంలో మనం ఎలాంటి దుఃఖాన్ని మనం కలిగి ఉన్నామో మనం పరిశీలన చేసుకోవాలి. మనం లోకానుసారమైనటువంటి దుఃఖాన్ని మనం కలిగి ఉన్నామో, లేకపోతే శరీరానుసారమైనటువంటి దుఃఖాన్ని మనం కలిగి ఉన్నామేమో. నిజంగా మనం కన్నీళ్లు విడిచినంత మాత్రాన మనం పశ్చాత్తాప పడినట్లు కాదు. ఎందుకనంటే ఇక్కడ మనం చూస్తున్నాం, ఏషాబు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక, ఆయన మారు మనసు పొందడానికి అవకాశం అనేటువంటిది ఆయనకి దొరకలేదు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన నిజంగా ఆయన దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం అనేటువంటిది ఆయనలో లేదు. ఆయన పాప విషయంలో చింత అనేటువంటిది ఆయనకు లేదు. నేను పాపిని, నేను దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేసి ఉన్నాను అనేటువంటిది ఆ యొక్క పాప విషయంలో దేవుడు ఎలాగో అసహించుకుంటున్నాడో పాపాన్ని అది తెలుసుకోలేకపోయాడు. ఆయన లోకానుసారమైనటువంటి దుఃఖం పడుతున్నాడు కాబట్టి అతను కన్నీళ్లతో శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందిన అవకాశం ఆయనకు దొరకలేదు అని వాక్యం సెలవిస్తుంది. మారు మనసు అనేది మనం కన్నీళ్లు విడిచినంత మాత్రాన మారు మనసు అనేటువంటిది మనకు వచ్చినట్లు కాదు. మనం ప్రార్థన చేసినంత మాత్రాన మారు మనసు అనేది మనకు వచ్చినట్లు కాదు. మనం ఉపవాసం ఉండి మనం బైబిల్ చదివి దేవుణ్ణి వెతికినంత మాత్రాన మనకి మారు మనసు వచ్చినట్లు కాదు. మనం మారు మనసు అనేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోకపోతే దేవుని యొక్క తీర్పు దినాన ఒక రోజున మనం ఆయన యొక్క తీర్పులో నిలబడవలసి ఉంది. ఆయన ప్రతి ఒక్కరిని ఆయన పరిశీలన చేసి ఆయన తీర్పు తీర్చి ఎవరైతే మారు మనసుకు తగినటువంటి ఫలాల్ని ఎవరైతే ఫలించట్లేదో వాళ్ళందరినీ కూడా ఆయన నరకానికి పంపించేటువంటి దినం అతి సమీపంలో ఉందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వాక్యం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగుజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగుజేయును. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైన
ప్రతి వాదనను బట్టి ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించునో చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయముల్లోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకుంటురి. ఇక్కడ ఈ యొక్క 10వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఇక్కడ పౌలు గారు ఆయన అంటున్నాడు, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగు చేయును అని ఆయన చెప్తున్నాడు. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ఒకటి ఉంది అనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అలాగే లోకానుసారమైనటువంటి దుఃఖం కూడా ఒకటి ఉంది అని చాలా జాగ్రత్తగా గమనించాలి. లోకానుసారమైనటువంటి దుఃఖము అది పరిస్థితులను బట్టి మనలో భయాన్ని కలిగజేస్తుంది. మనకున్నటువంటి పరిస్థితులు, లేకపోతే మనకి జరగబోయేటువంటి ఆపదలు, లేకపోతే మనం చేసినటువంటి పాపానికి శిక్ష రాబోతుంది అనేటువంటి విషయంలో ఒక భయాన్ని కలిగజేసి, ఆ విషయంలో కేవలము మనకి జరగబోయేటువంటి ఆ యొక్క బాధలు ఏవైతే నరకంలో ఉన్నాయో ఆ విషయాల్లో బాధపడినంత మాత్రాన అది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము కాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసుని కలుగు చేయును అని వాక్యం సెలవిస్తుంది. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ఏం చేస్తుందంటే, మన యొక్క పాపాన్ని దేవుడు ఎలా మన పాపాన్ని చూస్తున్నాడో మన పాపాన్ని అలాగూ మనం చూడడానికి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం సహాయం చేస్తుంది. ఈ యొక్క దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము మన పాపాన్ని మనం అసహించుకునేటట్లు చేస్తుంది, మన పాపాన్ని మనం ద్వేషించేటట్లు చేస్తుంది, మనం ఎంతో బలహీనమని మనం తెలియపరుస్తుంది. మనలో ఏ నీతి లేదు, మనం అంతా కూడా అరికాలు నుంచి శిరస్సు వరకు మనం పాపంతో మన దేహము నిండి ఉందని మనకు తెలియపరుస్తుంది. దేవుడు మనల్ని అసహించుకుంటున్నాడు. ఆయన ఎంతగానో మనల్ని మారు మనసు పొందాలని, పాపం నుంచి మనం పశ్చాత్తాపడాలని ఆయన కోరుకుంటున్నాడు అనేటువంటిది ఆ యొక్క దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం మనకు తెలియపరిచి ఆ పాప విషయంలో పశ్చాత్తాపడేటట్టు చేస్తుంది. అందుకే ఈ యొక్క సమయంలో ప్రియ స్నేహితులారా, ఈ యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ యొక్క దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము మీకు రక్షణార్థమైనటువంటి మారు మనసుని కలిగజేసిందా? ఈ యొక్క దుఃఖము ద్వారా మీరు మారు మనసు పొంది ఉన్నారా? ఈ దుఃఖం ద్వారా మారు మనసు పొంది మీరు బాప్తీసం తీసుకున్నారా? లేదా ఈ యొక్క దుఃఖము కలుగకుండా, ఈ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము ద్వారా రక్షింపబడకుండా మీరు బాప్తీస్మము తీసుకుని నేను ప్రార్థన చేస్తున్నానో, నేను బైబుల్ చదువుతున్నానో, నేను ఉపవాసం ఉన్నానో, నేను చర్చ్కి వెళ్తున్నానో, నేను క్రమాలు పాటిస్తున్నానో, నేను ఆచారాలు పాటిస్తున్నానో గనక మీరు ఈ యొక్క ఆనందాన్ని గనక పొందుతూ ఉన్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మారు మనసు అనేటువంటిది చాలా అవసరం. అది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ద్వారా మనం రక్షించబడవలసి ఉంది. ఇలాంటి రక్షణ గనక మనం పొందనట్లయితే పొందని ప్రతి ఒక్కరు కూడా నరకానికి వెళతారు, నరకానికి పాత్రులు అనేటువంటిది వాక్యం చెప్తుందని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలని దేవుని యొక్క పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అలాగే బాప్తిస్మము పొందినంత మాత్రాన మనం రక్షించబడినట్లు కాదు, బాప్తిస్మము పొందినంత మాత్రాన మనం పశ్చాత్తాపడినట్లు కాదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లూకా సువార్త 3వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మము పొందవలనని యోర్దాను నది ప్రదేశమంతటా ప్రకటించుచుండెను. ఇంతకు ముందు మత్తయి సువార్తలో ఇదే విషయాల్ని మనం చదువుకున్నాం. మరలా ఇక్కడ బాప్తిస్మ ఇచ్చి యోహాను 3వ అధ్యాయం 7 నుంచి 9 వచనాల్లో ఇక్కడ ఉన్నటువంటి వారు నుంచి నిజమైనటువంటి 1 నుంచి 7 వచనాలు కనుక మనం పరిశీలన చేస్తే ఆయన మారు మనసు పొందండి, మారు మనసు పొందితే
మీరు రక్షించబడతారు, మీరు బాప్తిస్మము మీరు తీసుకోవడానికి అర్హులు అని ఆ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. బాప్తిస్మిచ్ యోహాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే ఆయన యొక్క మాట విని అనేక మంది బాప్తిస్మము పొందడానికి వచ్చినప్పుడు ఆయన ఆనందించలేదు. ఆయన చాలా బాధ కలిగి ఆయన వారి వైపు చూసి చాలా ఆవేదనతో వాళ్ళని ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మీరు మారు మనసు పొందకుండా మీరు ఎలాగూ బాప్తిజం తీసుకుంటారు? మారు మనసు పొందకుండా మీరు బాప్తిజం తీసుకుంటే ఆయన నుంచి మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు? ఆయన యొక్క శిక్ష నుంచి మిమ్మల్ని ఎవరు తప్పిస్తారు అని చాలా వేదనతో, హృదయ భారంతో అక్కడికి వచ్చినటువంటి జన సమూహంతో ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. నేటి దినాల్లో నేటి కాలంలో ఉన్నటువంటి సేవకులను గనుక మనం పరిశీలన చేసినట్లయితే వారి యొక్క ప్రసంగం విని అనేక మంది బాప్తిజం పొందడానికి వాళ్ళు తీర్మానం చేసుకున్నప్పుడు వీళ్ళు చాలా ఆనందిస్తారు. చాలా ఆనందించి చాలా ఆనందంతో వాళ్ళు ముందుకి ఆహ్వానించి వాళ్ళకి బాప్తిజం ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆనాడు బాప్తిస్మిచ్ యోహాను అలా ఆనందించలేదు. బాప్తిజం తీసుకోవడానికి వచ్చిన వారందరిని బట్టి ఆయన ఆనందించలేదు. కానీ ఆయనలో ఎంతో బాధ కలిగింది. వీళ్ళు మారు మనసు పొందకుండా ఎలా బాప్తిజం తీసుకుంటారు? మారు మనసు పొందకుండా వీళ్ళకి రక్షణ అనేటువంటిది లేకుండా వీళ్ళు ఎలాగూ బాప్తిజమం తీసుకోవడానికి, నీటి బాప్తిజమం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు అని ఆయన ఎంతగానో బాధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో ప్రియ దేవుని సంగమా, మీ యొక్క బాప్తిజమం అనేది మీరు తీర్మానం చేసుకుని మీరు బాప్తిజం తీసుకున్నారా, లేక దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము ద్వారా రక్షించబడి మీరు బాప్తిజమం తీసుకున్నారా అని మీ యొక్క బాప్తిజమం గురించి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. బాప్తిజం మిమ్మల్ని రక్షించదు. బాప్తిజం తీసుకున్నంత మాత్రాన మీరు పరలోక రాజ్యం చేరరు. బాప్తిజం తీసుకోండి మీరు పరలోక రాజ్యం చేరతారని వాక్యం చెప్పట్లేదు. కానీ పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొందండి అని బాప్తిస్మిచ్ యోహాన్ని హెచ్చరించినట్లుగా మనం చూస్తున్నాం. ఒకవేళ గనక బాప్తిజం గనక మనల్ని రక్షించేది అయితే ఆయన మారు మనసు పొందని వారి గురించి ఆయన చింతించేవాడు కాదు. మారు మనసు పొందని వారి గురించి ఆయన వేదన చెందేవాడు కాదు, బాధపడేవాడు కాదు. మారు మనసు పొందని వారిని మీరు ఎందుకు బాప్తిజం తీసుకుంటున్నారు, మీరు మారు మనసు లేకుండా అని వారిని ప్రశ్నించేవాడు కాదు. బాప్తిస్మం మనల్ని రక్షించదు. బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన మనం పరలోక రాజ్యం చేరము. బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన నువ్వు దేవుని కుమార్తెవి, దేవుని యొక్క కుమారుడివి అని అనుకోవద్దు అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత ఆయన 3వ అధ్యాయం 7 నుంచి 9 వచనాల్లో గనుక మనం చూస్తే తొమ్మిదవ వాక్యం, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలమును ఫలించుడి. ఇక్కడ కూడా ఆయన ఫలాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి నిజమైనటువంటి మారు మనసుకు తగినటువంటి ఫలం అనేటువంటిది కోరుకుంటున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మారు మనసు ఎవరైతే పొందుతారో నిజంగా వాళ్ళ పాప విషయంలో హృదయాన్ని పగలుగొట్టుకుని హృదయ ఆవేదనతో వాళ్ళు పాపాలను ఒప్పుకొని వాళ్ళ హృదయాన్ని మార్చుకుని ఎప్పుడైతే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం మీద ఆధారపడతారో దేవుడు ఈ కార్యాన్ని వారిలో చేస్తాడు. మనంతటికి మనం మన హృదయాన్ని మార్చుకోలేం. మనమంతటా మనం మన పాపాన్ని ఒప్పుకోలేం. మనం ఎప్పుడైతే పాపాన్ని చూస్తామో, ఆ పాపం మనం ఘోరమైందని గ్రహిస్తామో, అప్పుడు దేవుడు ఆ పాపాన్ని ఇంకను మనకి అర్థవంతంగా మనకి తెలియపరుస్తాడు. పాపం ఎంత భయంకరమైంది, దేవుడు పాపాన్ని ఎంత తీవ్రంగా ద్వేషిస్తున్నాడు అనేటువంటిది మనం గ్రహిస్తాం. ఈ యొక్క సమయంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వాక్యం.
13 నుంచి 23 వచనాలని ఇక్కడ మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనముకు పో ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారము ప్రవేశించు వారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొను వారు కొందరే. ఇక్కడ మన వాక్యాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఆయన ఇరుకు మార్గం, విశాల మార్గం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇరుకు మార్గంలో మనం ప్రవేశించడానికి మనం ప్రయాసపడాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇరుకు మార్గమును గనుక మనం ప్రవేశించకపోతే మనం దేవుని యొక్క రాజ్యాల్లో మనం ప్రవేశించలేం, దేవుని యొక్క రాజ్యాన్ని మనం చేరం. ఆ రాజ్యంలో చేరేవారు కొందరే, ఆ మార్గంలో ప్రవేశించేవారు కొందరే అని వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి మీ రక్షణ విషయంలో మీరు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. మీరు పొందే బాప్తిస్మం విషయంలో మీరు ఎలాంటి బాప్తిజం పొందారు అనేటువంటి విషయాన్ని మీరు పరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే ఇరుకు మార్గమున ప్రవేశించండి అని వాక్యం చెప్తుంది. మారు మనసు లేకుండా మనం ఇరుకు మార్గంలో ప్రవేశించడం అసాధ్యం. మారు మనసు, పశ్చాత్తాపము, రక్షణ లేకుండా మనం ఇరుకు మార్గంలో నుంచి ఆయన రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. 18వ వాక్యం 17వ వచనం నుంచి చూద్దాం. అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలమును ఫలించును. మంచి చెట్టు కాని ఫలమును ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలమును ఫలింపనేరదు. ఇక్కడ చాలా స్పష్టంగా వాక్యం తెలియపరుస్తుంది. మంచి చెట్టు మంచి ఫలమును ఫలించును. ఎవరైతే మారు మనస్సు పొందుతారో, ఎవరైతే పశ్చాత్తాపం కలిగి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము ద్వారా రక్షించబడతారో వాళ్ళు మంచి ఫలాలను వాళ్ళు ఫలిస్తారు అని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ గనుక దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం కాకుండా ఈ లోక అనుసారమైనటువంటి దుఃఖం కలిగి మనం ఎప్పుడైతే మనం బాప్తిజమం తీసుకుని మనం అలాగే క్రైస్తవుడిగా మనం కొనసాగుతామో మనం మంచి ఫలాల్ని మనం ఫలించని వారుగా ఉంటామనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మంచి ఫలమును ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పడవేయబడును. వాక్యం చాలా కఠినంగా హెచ్చరిస్తుంది, చాలా కఠినమైనటువంటి హెచ్చరిక జారీ చేస్తుంది. ఏమని చెప్తుందంటే వాక్యం, మనం మంచి ఫలముని గనక ఫలింపకపోతే, చెడ్డ ఫలాల్ని గనక మనం ఫలించేవారిగా ఉంటే, ఆ యొక్క చెట్టు ఏ రీతిగా అయితే మంచి ఫలముని ఫలింపని ప్రతి చెట్టుని ఆయన నరికి అగ్నిలో పడవేస్తాడో, అలాగే మంచి ఫలమును ఫలింపని ప్రతి ఒక్కరిని కూడా ఆయన నరకానికి పంపిస్తాడు, నిత్య నరకాగ్నిలో ఆయన పడవేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. 20వ వాక్యం, కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకొందురు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే అని ప్రవేశించును అని వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క సమయంలో ప్రియ స్నేహితులారా, ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. 20వ వచనంలో చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం తెలియపరిచేటువంటి విషయం ఏంటంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం చేరుడు కానీ అని వాక్యం తెలియపరుస్తుంది. అంటే ప్రభువా ప్రభువా అని మనం పిలిచినంత మాత్రాన మనం పరలోక రాజ్యం చేరమని వాక్యం హెచ్చరిస్తుంది. ప్రభువా ప్రభువా అని మనం ప్రార్థన చేసినంత మాత్రాన, ప్రభువా ప్రభువా అని మనం ఆరాధన చేసినంత మాత్రాన, ప్రభువా ప్రభువా అని నేను ఆయన సన్నిధిలోనే ఉన్నాను, నేను ఆయన దగ్గరే నేను ఉపవాసం ఉన్నాను, నేను ఆయన యొక్క వాక్యాన్ని నేను ధ్యానం చేస్తున్నాను, నేను పాటలు పాడేది ఆయన కొరకే, నేను ఉపవాసం ఉండేది ఆయన కొరకే, నేను మందిరానికి వెళ్ళేది ఆయన కొరకే అని ఎవరైతే ఇలా చర్చి యొక్క క్రమాల్ని ఆచారాల్ని వాళ్ళు పాటిస్తూ ఉన్నారో వాళ్ళు గూర్చి దేవుడు ఏమంటున్నాడంటే, ప్రభా ప్రభా అని నన్ను పిలిచినంత మాత్రాన వాళ్ళు పరలోక రాజ్యం చేరరు అని వాక్యం సెలవిస్తుంది. ఎవరు ప్రవేశిస్తారో కూడా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. పరలోక రాజ్యంలో నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును అని వాక్యం తెలియపరుస్తుంది.
అంటే ఈ యొక్క సమయంలో దేవుని యొక్క చిత్త ప్రకారం మనం చేయకుండా, దేవుని యొక్క చిత్త ప్రకారం, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం మనం మారు మనసు పొందకుండా, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం మారు మనసు పొందిన తర్వాత మనం పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధాత్మ సహాయంతో దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖంతో మనం పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత మనం బాప్తిసం తీసుకోకుండా మనకు నచ్చినట్లుగా గనక, మనకు నచ్చిన క్రమాల్లో, మనకు నచ్చినటువంటి పద్ధతుల్లో గనక మనం ముందుకు వెళ్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వాళ్ళు పరలోక రాజ్యం చేరరు అని వాక్యం సెలవిస్తుంది. కానీ ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళు మారు మనసు పొంది పశ్చాత్తాపడి వాళ్ళు పాపాలని అసహించుకుని, పాపాన్ని విడిచిపెట్టి, పాపాన్ని ద్వేషించి, తమకి తమని వారిని తృణీకరించుకుని ఎవరైతే వాక్యానికి లోబడతారో, దేవునికి లోబడతారో, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడతారో వారు మాత్రమే తండ్రి చిత్త ప్రకారంగా వాళ్ళ వాక్యానుసారంగా ఎప్పుడైతే వాళ్ళు నడుచుకుంటారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని వాక్యం సెలవిస్తుంది. 22వ వచనం, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా, మేము మీ నామములో ప్రవచింపలేదా? నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైనటువంటి అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఎవరైతే ఒక అబద్ధ సమాధానాన్ని పొందుకుని వాళ్ళు మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, మేము దేవుణ్ణి వెంబడిస్తున్నాం, దేవునికి మేము ప్రార్థన చేస్తున్నాం, దేవునికి మేము ఏ అయితే వాక్యంలో చెప్తూ ఉందో అవన్నీ కూడా విస్తూ ఉన్నాం అని అబద్ధపు సమాధానంలో వాళ్ళు ఉండి మారు మనసు పొందకుండా గనక వాళ్ళు ముందుకు వెళ్ళినట్లయితే వాక్యం ఏమని హెచ్చరిస్తుందంటే, ఒక దినాన ఇలా చేసిన వారు అంట, ప్రభా మీ నామమున మేము ప్రవచించాం కదా, మీ నామమున మేము దయ్యాలని వెళ్ళగొట్టాం కదా, మీ నామమున అనేకమైన అద్భుతములను మేము చేసి ఉన్నాం కదా, మీరు ఎందుకని మమ్మల్ని పరలోక రాజ్యానికి మీరు అనుమతించట్లేదు అని అడిగినప్పుడు ఆయన ఏమని చెప్తాడు అనేటువంటి సమాధానం కూడా ఇక్కడ 23వ వచనం రాయబడి ఉంది. అప్పుడు నేను నేను ఎన్నడూను ఎరుగను అని, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి అని వారితో నేను చెప్పుదును అని యేసు ప్రభు వారు ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క సమయంలో ప్రియ స్నేహితులారా, మరొకసారి ప్రభు పేరిట మనం చేసేటువంటి విషయం ఏంటంటే, ఆ రోజున ఆయన యొక్క సమయంలో, ఆయన యొక్క రాకడ సమయంలో వీళ్ళందరూ కూడా అబద్ధంగా మారు మనసు పొందకుండా, నిజమైనటువంటి రక్షణ పొందకుండా, వాళ్ళు ఈ యొక్క దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ద్వారా రక్షించబడకుండా వాళ్ళకి నచ్చినట్లుగా ప్రభువుని ఆరాధించినప్పుడు, వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళ నామంలో అద్భుతాలు చేశాము, స్వస్థతలు చేశాము అని ఎవరైతే వీళ్ళు చెప్పుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రవేశం లేదు అని, ఆయన యొక్క రాజ్యంలో ప్రవేశం లేదు అని వాక్యం హెచ్చరిస్తుంది. అలాగే 24వ వచనంలో చూస్తే, నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన మాటల అనుసారంగా, ఆయన వాక్య అనుసారంగా, ఆయన ఏ క్రమం అయితే చూయించి ఉన్నాడో, ఏ మార్గం అయితే చూయించి ఉన్నాడో ఆ మార్గంలోనే మనం నడవాలి. ఆ యొక్క ఆజ్ఞల ప్రకారంగానే మనం నడవాల్సి ఉంది. కానీ మనకు నచ్చినట్లుగా మనం ఆయన యొక్క ఆజ్ఞల్లో నడవకుండా గనక, మనకు నచ్చినట్లుగా మనం బాప్తిజమం తీసేసుకుని, మన పాపాన్ని నోటితో పెదవులతో ఒప్పుకొని మనం ఆయన వెంబడిస్తే మనం ఆయన వెంబడించినట్లు కాదు అనేటువంటి విషయాన్ని మనం ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనం అర్థం చేసుకోగలం. వీళ్ళందరూ అనుకున్నారు ప్రభుని వెంబడించారని, కానీ వాళ్ళు వెంబడించింది ప్రభువుని కాదు, వాళ్ళు వెంబడించింది మరొక క్రీస్తుని, వాళ్ళు విని ఉన్నది మరొక సువార్తని. అపవాది వారి ద్వారా అనేకమైనటువంటి కార్యాలు వారు చేసి ఉన్నాడు, సూచక క్రియలు చేసి ఉన్నాడు, అనేకమైనవి చేసి ఉన్నాడు. కానీ వాళ్ళు నిజంగా ఆయన యొక్క చిత్త ప్రకారంగా వాళ్ళు నడుచుకోలేదు అనేటువంటిది మనం గ్రహిస్తున్నాం. ఆయన చిత్త ప్రకారంగా వాళ్ళు ప్రభువుని వెంబడించలేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహిస్తున్నాం. 26వ వచనాన్ని మనం చూద్దాం. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును.
ఎవరైతే ఆయన మాటలు విని ఆయన మాటలు ప్రకారంగా నడుచుకోలేదో వాళ్ళు ఇసుక మీద వాళ్ళ జీవితాన్ని కట్టుకున్న వారుగా ఉన్నారు అని వాక్యం హెచ్చరిస్తుంది. తర్వాత 27వ వచనంలో వాక్యం ఈ ప్రకారంగా మాట్లాడుతుంది. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ఈ సమయంలో మరొకసారి ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, చాలా స్పష్టంగా వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనం గనక దేవుని యొక్క ఆజ్ఞను బట్టి, దేవుని యొక్క వాక్యం అనేటువంటి పునాది మీద మనం కట్టబడకుండా గనక ఉంటే, వాక్యం ఏ మార్గంలో అయితే మనం నడుచుకోవాలని చూయించిందో, ఏ మార్గంలో బాప్తిజం ఇచ్చి యోహాను మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించి ఉందని చెప్పాడో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ రీతిగా మారు మనసు పొందండి, దేవుని యొక్క రాజ్యం సమీపించిందని హెచ్చరించి ఉన్నాడు. ఆ మారు మనసు పొందకుండా మన ఆత్మీయ జీవితాన్ని గనక మనంతటిగా మనం కట్టుకుంటే, ఒక దినాన గాలి వీచును, వర్షము వచ్చును, అది కూలును అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఆయన యొక్క ఉగ్రత పంపించబోతున్నాడు. దేవుడు ఆయన ప్రతి వారిని ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన ఎవరైతే ఆయన వాక్యానుసారంగా కట్టబడలేదో వారందరిని కూడా ఆయన శిక్షించబోతూ ఉన్నాడు. ఈ యొక్క సమయంలో మరొకసారి ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, ప్రార్థించడం మనం ప్రార్థించినంత మాత్రాన మనం రక్షించబడినట్లు కాదు. మనం వాక్యం చదివినంత మాత్రాన మనం రక్షించబడినట్లు కాదు. మనం ఏడ్చి ప్రార్థన చేసి మనం పాపాన్ని ఒప్పుకున్నంత మాత్రాన మనం రక్షించబడినట్లు కాదు. పాపాన్ని, ఆ పాపపు స్థితిని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. పాపం ఎంత భయంకరమైందో అర్థం చేసుకోవాల్సి ఉంది. పాపాన్ని మనం అసహించుకోవాల్సి ఉంది. పాపాన్ని మనం ద్వేషించవలసి ఉంది. మనం దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖంతో మనం ఆ పాపాన్ని గనక మనం ఒప్పుకున్నప్పుడు మనకి రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 20వ వాక్యం. మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను, యోదయ దేశమంతటను, తర్వాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలను చేయవలనని ప్రకటించుచుంటిని. ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఇక్కడ అపోస్తులు ఉన్నారు. వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళు బోధించినటువంటి బోధ ఏంటంటే, మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలను చేయవలనని ప్రకటించుచుంటిని అని వాళ్ళు చెప్తున్నారు. ఈ యొక్క సమయంలో ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యం మనం ఎక్కడ చూసినా వాళ్ళు మారు మనసు పొందాలి, మారు మనసుకు తగినట్లుగా వాళ్ళు ఫలించాలి, మారు మనసుకు తగినటువంటి క్రియల్ని, మారు మనసు పొందిన తర్వాత మారు మనసు ఫలాలు ఫలించాలి, మారు మనసుకు తగిన క్రియలను చేయాలని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. మారు మనసు అనేటువంటిది చాలా ముఖ్యమై ఉంది. వాళ్ళు చేసినటువంటి పరిచర్య అంతటిలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క సువార్తని ఉన్నట్లుగా వాళ్ళు బోధించి ఉన్నారు. దేవుడు ఏదైతే క్రమాన్ని ఇచ్చి ఉన్నాడో అదే క్రమంలో వారు ముందుకు కొనసాగించినట్లుగా, సంఘాన్ని ఆ మార్గంలో వారు నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. మారు మనసు పొంది దేవుని తట్టు తిరగాలి అని వాక్యం సెలవిస్తుంది. మనం మారు మనసు పొందాలి, మన పాప విషయంలో మనం పశ్చాత్తాపడాలి, మన పాపాన్ని మనం ద్వేషించుకోవాలి. పాపము దేవుడు చాలా తీవ్రంగా అసహించుకుంటున్నాడు, ద్వేషిస్తున్నాడు. ఆయన ప్రతి ఒక్క పాపిని ఆయన నరకానికి పంపించబోతున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క మహాప్రేమను బట్టి మనం గనక చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆయన ప్రతి ఒక్కరిని కూడా మారు మనసు పొందాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ప్రతి ఒక్కరు మారు మనసు పొంది ప్రతి ఒక్కరు కూడా మారు మనసుకు తగిన ఫలాలను ఫలించాలని, మారు మనసుకు తగినటువంటి క్రియలను వాళ్ళు చేయాలని అపోస్తులు బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
తర్వాత మనం చూసినట్లయితే మనం చర్చికి దేవుని మందిరానికి వెళ్ళినంత మాత్రాన, ఏదైతే చర్చిగా మనం పిలుస్తున్నామో, మనం చర్చికి వెళ్ళినంత మాత్రాన మనం రక్షించబడినట్లు కాదు అని వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 1-4 వచనాలు. 4వ వచనం మాత్రం చదువుకుందాం. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలను ఆధారము చేసుకొనకుడి అని చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం చర్చికి వెళ్ళి, మనం చర్చిలో ప్రార్థన చేసి, చర్చిలో ఉపవాసం ఉండి, చర్చిలో మనం ఆరాధన చేసి, చర్చిలో ఈ యొక్క క్రమాలన్నీ మనం చేసినంత మాత్రాన మనం దేవునికి ఇష్టానుసారంగా, దేవునికి ఇష్టలం అయిపోయామని కాదు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ స్థలము యెహోవా ఆలయమే అని మీరు ఎలా చెప్పుకుంటున్నారు? ఈ స్థలం యెహోవా ఆలయము, ఈ స్థలం యెహోవా ఆలయం అని మీరు పదే పదే మీరు చెప్పుకుంటున్నారు. నేను దేవుని యొక్క మందిరానికి వెళ్ళానని, నేను చర్చికి వెళ్ళానని, నేను చర్చిలో సమయాన్ని గడిపానని, నేను చర్చిలో ప్రతి సండే, ప్రతి ఆదివారము నేను చర్చికి వెళ్తున్నానని, బుధవారం చర్చికి వెళ్తున్నానని, శనివారం చర్చికి వెళ్తున్నాను, ఆదివారం చర్చికి వెళ్తున్నానని మీరు ఎలా చెప్పుకుంటున్నారు? మీరు నా యొక్క మాటల అనుసారంగా మీరు జీవించట్లేదు. మీ పాపాన్ని మీరు ద్వేషించలేదు. మీ పాపం విషయంలో మీరు మారు మనసు పొందలేదు. మీ పాప విషయంలో మీరు పశ్చాత్తాపడలేదు. మీరు పాపాన్ని మీరు అసహించుకొని మీరు నా తట్టు తిరగలేదు. మీరు నా తట్టు తిరగకుండా మీరు భౌతికమైనటువంటి కట్టడంలోకి వెళ్ళి మీరు ఎలాగూ ఇది యెహోవా ఆలయం అనేటువంటిది మీరు ఎలాగూ చెప్తున్నారని ఆయన అక్కడ ఉన్నటువంటి వారిని ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క సమయంలో ప్రియ దేవుని సంగమా, ప్రియ స్నేహితులారా, మరొకసారి ప్రభు పేరిట మనవి చేసేటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ 1వ వచనం నుంచి 4వ వచనం వరకు గనక మనం చదివినట్లయితే చాలా స్పష్టంగా వాక్యము మనకు అర్థమవుతా ఉంది. మనం దేవుని తట్టు తిరగాలి, మనం మారు మనసు పొందాలి, మనం పశ్చాత్తాపడాలి. మన పాప విషయంలో మనం ప్రతి ఒక్క పాపమును దేవుని ఎదుట దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం కలిగి మనం ఒప్పుకొని మనం రక్షించబడాలి అని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. ఇక్కడ గనుక వీళ్ళు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళు దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి మేము దేవుని మందిరంలో ఉన్నాం, మాకు ఏ ఆపద రాదు అన్నట్లుగా వాళ్ళు అబద్ధపు సమాధానాన్ని వారు పొందుకుంటున్నారు. వాళ్ళ హృదయంలో పాపము ఒప్పుకోకుండా మేము దేవుని యొక్క మందిరం అనేటువంటిది మమ్మల్ని కాచి కాపాడుతుంది, దేవుని యొక్క ఆలయం మమ్మల్ని కాచి కాపాడుతుంది, మా పాపాన్ని కప్పుతుంది అనేటువంటి విధంలో వాళ్ళు ఆ యొక్క ఆలయాన్ని వారు చూస్తున్నారు. కాబట్టి దేవుడు హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మీరు ఎలా చెప్పుకుంటున్నారు? మీరు దేవుని యొక్క మందిరంలో ఉన్నారని మీరు మీ యొక్క క్రియల్ని మీరు మార్చుకోలేదు, మీరు యథార్థంగా మీరు జీవించట్లేదు, మీ యొక్క మార్గాలను మీరు పరిశీలన చేసుకుని మీరు ఆ విషయంలో మీరు పశ్చాత్తాపడలేదు అని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం నమ్మవలసింది, మనం తిరగవలసింది దేవుని తట్టు కానీ, మనం నమ్మవలసింది కానీ దేవుణ్ణి కానీ, మనం నమ్మవలసింది ఈ యొక్క భౌతికమైనటువంటి కట్టడాన్ని, చర్చిని కాదు అని వాక్యము ఈ భాగం ద్వారా మనల్ని హెచ్చరిస్తుంది. మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. మనం దేవుని ఎదుట మన పాపాన్ని ఒప్పుకోవాలి. దేవుడు మన పాపం నుంచి మనం ఎప్పుడైతే మనం హృదయానుసారంగా మన పాపాలను ఒప్పుకొని దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖంతో ఆయన మీద మనం ఆధారపడతామో ఆయన మనకి రక్షణార్థమైనటువంటి మారు మనసుని ఆయన కలుగజేస్తాడని వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్త 17వ అధ్యాయం 11 నుంచి 19 వచనాలు గనక మనం చూస్తే ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆ కుష్ఠరోగుల్ని దేవుడు వెళ్ళి వాళ్ళు స్వస్థత అడిగినప్పుడు వెళ్ళి యాజకుడికి కనపరుచుకోమని చెప్పినప్పుడు వాళ్ళు వెళుతూ ఉన్న మార్గ మధ్యలో
ఈ 10 మంది కుష్ఠ రోగులు వాళ్ళ స్వస్థత పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. స్వస్థత పొందుకున్న వారిలో 15వ వచనం గనుక మనం చూస్తే, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడి వాడు సమరయుడు అని వాక్యం సెలవిస్తుంది. అంటే గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద పడిను అని వాక్యం సెలవిస్తుంది. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు స్వస్థపరిచింది 10 మంది కుష్ఠ రోగుల్ని, కానీ ఒక్కడు మాత్రం తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మార్గ మధ్యంలో 10 మందికి స్వస్థత కలిగినప్పటికీ వాళ్ళు దేవుని తట్టు తిరగలేకపోయారు. వాళ్ళు స్వస్థతకు మించి వాళ్ళు దేవుని యొద్ద నుంచి ఆశించలేదు. వాళ్ళు కోరుకున్నది భౌతికమైనటువంటి స్వస్థత, వాళ్ళు కోరుకున్నది భౌతికమైనటువంటి ఆ యొక్క స్వస్థత మాత్రమే. వాళ్ళు దేవుడు, ఆయన రక్షకుడు అనేటువంటిది వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఆ 10 మందిలో ఒక కుష్ఠరోగిని కనుక మనం చూస్తే, ఆయన స్వస్థత కలిగినప్పుడు ఆయన వెంటనే గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు, అంటే గొప్ప శబ్దంతో ఆయన దేవుని మహిమపరచుచు, ఆయన ఎప్పుడైతే స్వస్థత పొంది ఉన్నాడో అప్పుడు ఆయనకు అర్థమైపోయింది, ఈయన స్వస్థపరిచేవాడు మాత్రమే కాదు, ఆయన ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి రక్షణకర్త అనేటువంటి విషయాన్ని గ్రహించి ఆయన పాపాన్ని ఆయన గుర్తు చేసుకున్నాడు. ఆయన పాపి అని గ్రహించాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి అని గ్రహించాడు. నేను యాజకుడికి కనపరుచుకోవాల్సినటువంటి అవసరం లేదు, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, నన్ను స్వస్థపరిచిన దేవుడు, ఆయన నన్ను రక్షిస్తాడు, నా పాపముల నుంచి ఆయన విడుదల చేస్తాడు అనేటువంటి కోణంలో ఆయన ఆలోచన చేసి ఆయన గొప్ప శబ్దంతో ఆయన దేవుణ్ణి మహిమపరచుచు, ఆయన గొప్ప సంతోషం ఆయన కలిగింది, గొప్ప శబ్దాన్ని ఆయన చేస్తున్నాడు. ఆయన స్తుతించకుండా ఉండలేకపోయాడు, ఆయనలో సంతోషించలేకుండా ఉండలేకపోయాడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఆయనకు ఉండలేకపోయాడు. ఆయన వెంటనే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద సాగిలపడి 17వ వాక్యం, అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడ? ఈ ఒక్కడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన ఎవడును అగపడలేదా అని చెప్పి, వెంటనే మనం చూస్తున్నాం దేవుడు ఆయన వెళ్ళి యాజకుడికి కనపరుచుకోమన్నటువంటి ఆ యొక్క మార్గంలో వాళ్ళు వెళుతూ ఉండగా స్వస్థత పొందారు. వెళ్ళమన్నది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే, కానీ తిరిగి వచ్చినటువంటి వ్యక్తిని ప్రశ్నించేది కూడా ఆయనే. ఆయన ఏమని ప్రశ్న వేస్తున్నాడంటే, 10 మంది స్వస్థపరచబడ్డారు కదా, తిరిగి వచ్చేది ఒక్కడేనా, ఒక్కడికే స్వస్థత కలిగిందా అన్నట్లుగా ఆయన చాలా బాధతో ఈ మాట మాట్లాడుతున్నాడు. అంటే 10 మంది తిరిగి రావాలని, ఆయన దగ్గరికి రావాలని, పాప విషయంలో వారు పశ్చాత్తాపం కలిగి నిజమైనటువంటి రక్షకుడు ఈయనే అని తెలుసుకోవాలని దేవుడు కోరుకున్నాడు, ఆశించాడు. కానీ 10 మంది రాలేదు, కానీ ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి ఆయన పాదాల మీద సాగిలు పడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క సమయంలో ప్రియ స్నేహితులారా, ప్రభు పేరిట మనం చేసేటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఆయన దగ్గరికి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ యొక్క సమయంలో ఆయన దగ్గరికి వచ్చి మనం పశ్చాత్తాపడి మన పాపాలను ఒప్పుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ యొక్క కుష్ఠరోగులు 9 మంది తిరిగి రాని వారు, వాళ్ళు దేవుని గుర్తించలేదు. వాళ్ళు స్వస్థత పొందుకున్నప్పటికీ వాళ్ళు దేవుని గుర్తించలేదు, రక్షకుడని వాళ్ళు తిరిగి రాలేదు.
వాళ్ళు వెళ్ళి ఆ యొక్క యాజకుడికి కనపరుచుకున్నట్లుగా మనం అర్థం చేసుకోగలం ఈ లేఖన భాగాన్ని బట్టి. ఈ యొక్క సమయంలో దేవుణ్ణి మనం ఈ సమయంలో దేనికి మనం వెంబడిస్తున్నాం? మనం చర్చికి మనం దేనికి వెళ్తున్నాం? దేవునికి మనం దేనికి ప్రార్థన చేస్తున్నాం? దేవుని దేనికి ఆరాధిస్తున్నాం? దేవుడు కోరుకునేది మారు మనసు. దేవుడు కోరుకునేది మన పాప విషయంలో పశ్చాత్తాపం. దేవుడు మనలో కోరుకునేది మనం తిరిగి జన్మించాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం ఇవి లేకుండా మనం భౌతికమైనటువంటి వాటిని బట్టి మనం దేవుణ్ణి వెంబడించాలనుకుంటే ఒక దినాన మీరెవరో నాకు తెలీదు అని సమాధానం మీరు వినవలసి ఉంది. ఎందుకనంటే మీరు పాప విషయంలో పశ్చాత్తాపడి దేవుడు రక్షకుడు అని గుర్తించి మనం దేవుణ్ణి వెంబడించవలసి ఉంది. కానీ ఈ భౌతికమైనటువంటివి పొందుకోవడానికో, భౌతికమైనటువంటి స్వస్థతను పొందుకోవడానికో, భౌతికమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడానికో మనం దేవుణ్ణి వెంబడించడం కాదు. అలాంటి మార్గంలో కనుక మనం దేవుణ్ణి వెంబడిస్తున్నామని అనుకుంటే ఆ మార్గం విశాల మార్గం అయి ఉంది. ఆ మార్గం యొక్క అంతం నరకం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మనం దేవుణ్ణి వెంబడించాల్సింది ఏ విషయంలో అంటే మనం పాపివని మనం మొదట గ్రహించాలి. మనం తల్లి గర్భంలో రూపింపబడక ముందు నుంచి మనం పాపాత్ములమై ఉన్నాం. దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉంది. మనం అరికాలు నుంచి శిరస్సు వరకు కూడా ఏ స్వస్థత లేదు. మన శరీరములో ఆత్మీయమైనటువంటి స్వస్థత ఏ స్వస్థత లేదు. అంతా కూడా పాపంతో నిండి ఉంది. మనం అందరం కూడా పాపం చేసి దేవుని యొక్క అనుగ్రహించిన మహిమను మనం పొందలేకపోతున్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క సమయంలో లూకా సువార్త 18వ అధ్యాయం 14వ వాక్యం. లూకా సువార్త 8వ అధ్యాయం 14వ వాక్యం. క్షమించాలి, 8వ అధ్యాయం 14వ వాక్యం. ముండ్ల పొదలలో పడిన విత్తనములను పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవ సంబంధమైన విచారముల చేత ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. దేవుణ్ణి చాలామంది ఈ లోక సంబంధమైనది ఆశించి దేవుణ్ణి వెంబడించేవారుగా ఉన్నారు. ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే వాళ్ళ యొక్క హృదయం ఈ లోక సంబంధమైన విచారములతో నిండి ఉంది. ఈ లోక సంబంధమైనటువంటి ధనం పొందుకోవాలని, ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం పొందుకోవాలని వాళ్ళు దేవుని దగ్గరికి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే వాక్యము వాళ్ళ హృదయంలో పడినప్పటికీ ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ హృదయంలో, ధనము, ఆశీర్వాదము, ఈ లోక సంబంధమైనటువంటి హోదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆశించి దేవుని యొక్క మందిరానికి వెళ్తే, చర్చికి వెళ్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడేమో, దేవుడు ఈ బాధల నుంచి నన్ను విడుదల చేస్తాడేమో, దేవుడు నాకు ఈ యొక్క కుటుంబం పరిస్థితుల నుంచి దేవుడు సమాధానాన్ని ఇస్తాడేమో, దేవుడు నాకు ఉద్యోగంలో ఇంకా ప్రమోషన్ ఇస్తాడేమో, లేకపోతే నాకు మంచి ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుందేమో అని ఈ యొక్క తప్పు విధానాలతో దేవుణ్ణి వెంబడించేవారుగా అనేక మంది ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. వాక్యము వాళ్ళు హృదయంలో పడినప్పటికీ వాళ్ళు ఇలాంటి ఆశలతో ఉన్నారు కాబట్టి, ఇలాంటి కోరికలతో వారు ఉన్నారు కాబట్టి ఆ యొక్క ముళ్ళు అణిచివేసి మొక్క ఎదగనీయకుండా ఏ రీతిగా మనం ఇక్కడ చూస్తున్నామో విత్తబడినటువంటి విత్తనాలు అణిచివేసేటువంటి ముళ్ళుగా ఈ యొక్క వాక్యం విన్నప్పటికీ కూడా వాళ్ళు ఇకలోకమైనటువంటి కోరికలు, ఆశలు ఈ వాక్యాన్ని అణిచివేసుకుని వాళ్ళు ఏ యొక్క ఫలం లేని వారుగా ఉండనట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క సమయంలో ప్రియ స్నేహితులారా,
మరొకసారి ప్రభు పేరిట మనం చేసేటువంటి విషయం ఏంటంటే, మనం ఏ రీతిగా మనం దేవుణ్ణి వెంబడిస్తున్నాం, ఏ రీతిగా మనం దేవుని దగ్గరికి మనం ఎలాంటి ఆశతో మనం బైబిల్ చదువుతున్నాం, ఏం ఆశించి మనం వాక్యం నుండి మనం ఎదురు చూస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. మనము ఆయన యొక్క వాక్యానుసారంగా మనం జీవించాలి, మనం మారు మనసు పొందాలి, మనం పశ్చాత్తాపడాలి, మనం దైవ చిత్తానుసారమైనటువంటి రక్షణ పొందాలి. మనం ఇలాంటి రక్షణ పొంది మనం బాప్తిస్మము తీసుకోవాల్సి ఉంది. కానీ మనం ఇలాంటి అనుభవం లేకుండా, మారు మనసు అనేటువంటి అనుభవం లేకుండా మనం బాప్తిస్మము తీసుకుంటే అది వ్యర్థము. అది మనం ఒక ఆచారపరమైనటువంటి క్రైస్తవుడిగానే, నామకార్థ క్రైస్తవుడిగానే మనం కొనసాగుతున్నాం. కానీ మనం తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడిగా, దేవుని యొక్క బిడ్డగా మనం చేర్చబడలేదు, దేవుడు సంతోషించే బిడ్డగా మనం మార్చబడలేదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అలాగే మనం లేఖనాల్ని శ్రద్ధతో, మనం లేఖనాల్ని ప్రతిరోజు ప్రతి ఉదయము లేఖనాల్ని కొన్ని గంటలు చదివినంత మాత్రాన మనం పశ్చాత్తాపడినట్లు కాదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 8-9 వచనాలు. 8వ వాక్యం, మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రము మా దగ్గర ఉన్నది అనియు మీరు ఎలా అందురు? నిజమే, కానీ శాస్త్రుల కలకల్లము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. ఇక్కడ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, యెహోవా ధర్మశాస్త్ర గ్రంథము మా దగ్గర ఉందని మీరు ఎలా అందురు అనేటువంటి విషయాన్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. బైబుల్ని శ్రద్ధతో చదివినంత మాత్రాన, బైబుల్ వాక్యాన్ని ప్రేమతో చదివినంత మాత్రాన మనం దేవుణ్ణి ప్రేమించినట్లు కాదు, మనం నిజంగా దేవుని యొక్క వాక్యానికి లోబడినట్లు కాదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం నమ్మవలసింది దేవుని యొక్క వాక్యాన్ని. ఆ వాక్యము అది రక్షణార్థమైనటువంటి మారు మనసును కలిగి చేస్తుంది. ఇది దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యాన్ని మనం శ్రద్ధతో వింటే మొదట మన హృదయాన్ని మార్చుకుంటాం. మన హృదయాన్ని మార్చుకోకుండా మనం బైబుల్ని చదివితే నిజంగా మనం వాక్యాన్ని, మనం దేవుణ్ణి ప్రేమతో మన పాపాన్ని గ్రహించుకుని, మన పాపాన్ని విడిచిపెట్టి రక్షించబడి మనం శ్రద్ధతో బైబుల్ చదివినట్లు కాదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు యెహోవా ధర్మశాస్త్రం మా దగ్గర ఉంది, బైబుల్ మా దగ్గర ఉంది, మేము బైబుల్ చదువుతున్నాం, మేము బైబుల్ ధ్యానం చేస్తున్నాం, మేము రోజుకి 2 గంటలు 3 గంటలు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ఆ వాక్యానుసారమైనటువంటి ఫలం, ఆ వాక్యానుసారమైనటువంటి జీవితంలోనికి వాళ్ళు రాలేదు అనేటువంటి విషయాన్ని దేవుడు హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకనంటే ఆయన అంటున్నాడు, మీరు ఎలా చెప్తున్నారు మీరు బైబుల్ చదువుతున్నారని, మీరు ఎలా చెప్తున్నారు మీరు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతున్నారని. మీరు దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథం చదివినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని నిజంగా మీరు శ్రద్ధతో హృదయపూర్వకంగా గనక మీ హృదయంలోనికి తీసుకున్నట్లయితే, మీ హృదయంలో పశ్చాత్తాపం కలగకుండా ఎలా ఉంటారు, మారు మనసు పొందకుండా ఎలా ఉంటారు, మీరు నా తట్టు తిరగకుండా ఎలా ఉంటారు. మొదట మీరు శ్రద్ధతో వాక్యాన్ని చదివినట్లయితే, మీరు నిజంగా ఆ వాక్యం అనేది మీ హృదయంలో పడినట్లయితే, సారవంతమైనటువంటి నేల మీద కనుక వాక్యం పడినట్లయితే వెంటనే మీరు నా తట్టు తిరుగుతారు, మీరు నా యొక్క మాటలు వింటారు, ఆ మాటలను బట్టి మీరు పశ్చాత్తాపడతారు, నా యొక్క చిత్తం ఏమైందో తెలుసుకుంటారు, నేను ఏ విషయాలను ఖండిస్తున్నానో తెలుసుకుంటారు, మీ పాపపు విషయంలో నేను ఏమి హెచ్చరిస్తున్నానో తెలుసుకుని మీ పాప విషయంలో పశ్చాత్తాపడి మీ పాపాలను ఒప్పుకొని మీరు నా తట్టు తిరిగి మీరు వాక్యం చదివినప్పుడు నేను ఆనందిస్తాను, అప్పుడు నేను సంతోషిస్తాను. మీరు మారు మనసు పొందకుండా, మీరు పశ్చాత్తాపడకుండా, వాక్యం ఏం చెప్తుందో, దేవుని యొక్క ఆజ్ఞ ఏం చెప్తుందో అది చేయకుండా, మీరు బైబిల్ చదివినంత మాత్రాన, చర్చ్కి వెళ్ళినంత మాత్రాన, అంత మాత్రాన మీరు నన్ను ఆరాధించినట్లు కాదు అనేటువంటి విషయాన్ని ఆయన పదే ఇశ్రాయేలు ప్రజలకి హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
యోహాను సువార్త 5వ అధ్యాయం 39 నుంచి 40 వచనాల వరకు. యోహాను సువార్త 5వ అధ్యాయం 39-40 వచనాలు. లేఖనములు యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. ఇక్కడ వాక్యం మనం పరిశీలన చేసినట్లయితే చాలా స్పష్టంగా వాక్యం తెలియపరుస్తుంది. లేఖనముల యందు మీకు నిత్య జీవం ఉందని తలంచుకుంటున్నారు. వాటిని మీరు పరిశీలనగా పరిశోధిస్తున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమించుచున్నవి. మీరు నేనేం చెప్తున్నానో, నేనేం చెప్పానో అవి మీరు చేయకుండా మీరు వాక్యాన్ని కేవలము చదివేవారుగా ఉన్నారు, కేవలము పరిశీలన చేసేవారుగా ఉన్నారు. కానీ మీరు నిజంగా పరిశీలన చేస్తే, మీ హృదయపూర్వకంగా వాక్యాన్ని పరిశీలన చేస్తే ఆ లేఖనాలను నా గురించి చెప్తున్నాయి, నా ఆజ్ఞల గురించి చెప్తున్నాయి, నేనేం చెప్పానో చెప్తున్నాయి. నేనేం చెప్పానో అవి మీరు మొదట చేస్తారు. కానీ మీరు ఎంతకాలమని మీరు పరిశోధన, మీరు వాక్యము చదివేవారుగా ఉంటారు. మీ జీవితాన్ని మార్చుకోకుండా, మీరు వాక్యానుసారమైనటువంటి రక్షణ పొందకుండా, వాక్యానుసారమైనటువంటి పశ్చాత్తాపం పొందకుండా మీరు ఎంతకాలం కొనసాగుతారు అనేటువంటిది ఆయన మాట్లాడుతున్నాడు అని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క సమయంలో ప్రియ స్నేహితులారా, మరొకసారి ప్రభు పేరిట మనవి చేసేటువంటి విషయం ఏంటంటే, మనకు కావాల్సింది లోకానుసారమైనటువంటి దుఃఖం కాదు. మనకు కావాల్సింది మనం దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము మనకు కావాలని దేవుడు తన వాక్యం ద్వారా అనేక సార్లు హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎజికియలు 11వ అధ్యాయము 19-20 వచనాలు. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనస్సును కలుగజేసి వారు నా యందు నూతన ఆత్మను పుట్టింతును. ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. మనం ఎప్పుడైతే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖముతో మనం దేవుని దగ్గరగా మన పాప విషయంలో పశ్చాత్తాపడతామో ఆ సమయంలో ఆయన మన రాతి గుండెని తీసివేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన రాతి గుండెను తీసివేసి ఆయన మాంసపు గుండెను ఆయన మనకిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన చాలా స్పష్టంగా కనుక మన వాక్యాన్ని పరిశీలన చేస్తే 20వ వచనంలో, అప్పుడు వారు నా జనులై ఉందురు, నేను వారికి దేవుడై ఉందును అని అంటున్నాడు. అంటే మనం పశ్చాత్తాపడకుండా మన యొక్క పాత హృదయాన్ని మనము దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడి మన యొక్క హృదయం నూతన పరచబడకుండా మనం ఆయన బిడ్డలుగా ఉండలేమని వాక్యము చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. ఈ యొక్క సమయంలో మీరు వాక్యానుసారమైనటువంటి మారు మనసుని మీరు పొంది ఉన్నారా? దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖంతో మీ పాపాన్ని ఒప్పుకొని మీరు రక్షించబడి ఉన్నారా? ఒకవేళ అలా లేకపోతే ఇదే రక్షణ దినమని వాక్యం సెలవిస్తుంది. మనం పాపాన్ని వాక్యం ఏమని హెచ్చరిస్తుందో మన పాపాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ఆ పాప విషయంలో మన హృదయ భారముతో, మన హృదయ ఆవేదనతో మనం దేవుని దగ్గరికి వచ్చి పాపపు బరువుతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని కలుగజేసినప్పుడు, మన పాపాలను ఒప్పుకున్నప్పుడు ఆయన మన భారాన్ని తొలగిస్తాడు, ఆయన క్రొత్త హృదయాన్ని ఇస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1-5 వచనాలు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1-5 వచనాలు. ఇక్కడ మనం చూసినట్లయితే
యెషయా ఆయన దేవుని యొక్క సన్నిధిలోకి ఆయన వెళ్ళినప్పుడు దర్శనంలో చాలా స్పష్టంగా ఆయన అక్కడ ఏం జరిగిందో చాలా స్పష్టంగా ఆయన వివరిస్తున్నాడు. ఆయన ఏమని తెలియపరుస్తున్నాడంటే, ఆయన యొక్క మహిమని ఆయన చూసినప్పుడు, ఆయన వెలుగుని ఆయన చూసినప్పుడు, ఆయనలో ఉన్నటువంటి పాపాన్ని ఆయన ఒప్పుకోలేకుండా ఉండలేకపోయాడు. వెంటనే అయ్యో, నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైనటువంటి జనుల మధ్యలో నివాసం చేసేవాడిని అని ఆయన పాపాన్ని ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక సమయంలో మనం దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు, దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు, ఆ వాక్యపు వెలుగులో మనం ఉన్నప్పుడు వెంటనే మన పాపాన్ని మనం ఒప్పుకోలేకుండా మనం ఉండలేం. మన పాపాన్ని మనం ఒప్పుకుంటాం. మన పాపాన్ని హృదయపూర్వకంగా మనం పశ్చాత్తాపడుతూ మనం దేవుని సన్నిధిలో మనం దేవుడి యొక్క సహాయం కోరుతూ, ప్రభా నేను పాపం చేసి ఉన్నాను, నేను ఘోరమైనటువంటి పాపిని, నా పాపాలు చాలా భయంకరంగా ఉన్నవి అని మనం గుర్తించినప్పుడు, ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనల్ని రక్షించువాడై ఉన్నాడు. ఈ యొక్క సమయంలో ప్రియ స్నేహితులారా, మరొకసారి ప్రభు పేరిట మనం చేసేటువంటి విషయం ఏంటంటే, ఆ యొక్క వెలుగులో ఎవరైతే ఆయన సన్నిధిలో లేకపోతే ఆయన వాక్యాన్ని చదివినప్పుడు, ఆ వాక్యపు వెలుగు వాళ్ళ మీద ప్రకాశించినప్పుడు వాళ్ళు వెంటనే వాళ్ళ పాపాలని వాళ్ళు ఒప్పుకుంటారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసి ఉంది. ఒక రోజున జక్కయ్య ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి దగ్గర ఉన్నప్పుడు, ఆయన వాక్యాన్ని చెప్పినప్పుడు వెంటనే ఆయన పాపాన్ని ఒప్పుకోలేకుండా ఉండలేకపోయాడు. వెంటనే ఆయన పాపాన్ని ఒప్పుకున్నాడు, ఆయన పశ్చాత్తాపడ్డాడు, ఆయన పాపం ఎంత భయంకరమైందో తెలుసుకున్నాడు. ఆ యొక్క పాప విషయంలో పశ్చాత్తాపడి మంచి ఫలాల్ని ఫలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాపాన్ని ఒప్పుకోవడం మాత్రమే కాదు, వెంటనే ఆయన చేసినటువంటి పాపం నిమిత్తం ఎవరికైతే అన్యాయంగా తీసుకున్నాడో వాళ్ళకి రెట్టింపు చెల్లించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా గనక మనం మారు మనసు పొందినట్లయితే మనం మంచి ఫలాల్ని ఫలించేవారిగా ఉంటాం. మనం దేవుని యొక్క వాక్యంని మనం చదివేవారమైతే మనం ఖచ్చితంగా మనం దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖముతో మనం మారు మనసు పొందుతాం, పశ్చాత్తాపడతాం, మనం పాపాన్ని ఒప్పుకుంటాం, మనం దేవునిలో మన పాపాన్ని ఒప్పుకొని రక్షణ పొందేవారిగా మనం ఉంటాం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8-9 వచనాలు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుచున్నారు గాని వారు హృదయములు నాకు దూరముగా ఉన్నవి. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఇక్కడ చాలా స్పష్టంగా వాక్యం సెలవిచ్చేటువంటిది ఏంటంటే, ప్రజలు తమ పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయాలు చాలా దూరంగా ఉన్నాయి. పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ వాళ్ళ హృదయం మారలేదు. పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ వాళ్ళ హృదయంలో మారు మనసు, పశ్చాత్తాపము, రక్షణ అనేటువంటిది లేకుండా వాళ్ళు ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ఆరాధనని దేవుడు అసహించుకున్నట్లుగా దేవుడు అంగీకరించట్లేదు అని మనం చూస్తూ ఉన్నాం. వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు, వాళ్ళ యొక్క ఆరాధన అటువంటిది నాకు అంగీకారంగా లేదు, వారి ఆరాధన నన్ను చేరట్లేదు అనేటువంటిది దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ యొక్క సమయంలో మనం నిజంగా మన పాప విషయంలో పశ్చాత్తాపడితే, మనం మారు మనసు పొందితే, మారు మనసుకు తగినటువంటి ఫలాల్ని కనుక మనం ఫలిస్తే, మనం చేసేటువంటి ప్రార్థన ఆయన వింటాడు, మనం చేసేటువంటి ఆరాధన ఆయన అంగీకరిస్తాడు, మనం చదివేటువంటి వాక్యాన్ని ఆ యొక్క హృదయంలో ఫలించేటట్లుగా ఆయన చేస్తాడు. ఈ యొక్క సమయంలో స్నేహితులారా, మరొకసారి
ప్రభు పేరిట మనం చేసేటువంటి విషయం ఏంటంటే, ప్రభు నీ ఆరాధనను అంగీకరిస్తున్నాడా? మీరు మీ యొక్క మనసు మార్చుకుని మీరు ప్రభువుని వెంబడిస్తున్నారా? మనసు మార్చుకుని మీరు ప్రభువుని ఆరాధిస్తున్నారా? దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖముతో రక్షించబడి మీరు ప్రభువుని ఆరాధించేవారిగా ఉన్నారా? ఈ యొక్క విషయాన్ని చాలా భారంతో మీకు తెలియపరుస్తున్నానని మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు హృదయం మనసు మారకుండా మీరు ప్రభువుని వెంబడిస్తున్నాను అని అనుకుంటే మీరు వెంబడించేది ప్రభువుని కాదు అనేటువంటి విషయాన్ని గ్రహించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఇరవై 23వ అధ్యాయం మత్తయి సువార్త 27వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడుచున్నవి గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి అని వాక్యం సెలవిస్తుంది. అంటే పైకి మనం ఆచారపరమైనటువంటి క్రైస్తవుల్లాగా గనక మనం ఉన్నట్లయితే దేవుడు మనం పైకి ఎలా ఉన్నామో పై రూపమును చూసి సంతోషించేవాడు కాదు. ఆయన హృదయ అంతరంగములను ఎరిగినవాడు. హృదయంలో ఆయన మారు మనసుని, హృదయంలో పాప విషయంలో పశ్చాత్తాపాన్ని కోరుకున్నవాడు అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. 27వ వచనంలో ఆయన అంటున్నాడు, అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధుల వలె పైకి చాలా వైట్గా ఉన్నారు, చాలా తెల్లగా ఉన్నారు, కానీ చాలా చాలా అందంగా ఉన్నారు, కానీ పైకి మీ హృదయము కుళ్ళిపోయింది, మీ హృదయంలో పాపం ఉంది, మీ హృదయంలో అతిశయం ఉంది, మీ హృదయంలో గర్వం ఉంది, మీ హృదయంలో ఈ లోక ఆశలు ఉన్నాయి, ఈ హృదయంలో నేను దేవునికి ఏదో చేస్తున్నానని మీరు తలస్తున్నారు. 23వ వచనంలో చూస్తే వాళ్ళు దేవుడికి మేము అది ఇస్తున్నాం, దేవునికి దశంభాగం ఇస్తున్నాం, దేవునికి మేము 3 రోజులు ఉపవాసం ఉంటున్నాం, వారానికి ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాం, దశంభాగాలు ఇస్తున్నాం అనేటువంటి దాంట్లో వాళ్ళు ఎంతో గర్వంగా వాళ్ళు చెప్పుకున్న వారిగా ఉన్నారు. సుంకరి పరిసయ్యుడి యొక్క ప్రార్థనలో కూడా మనం చూస్తున్నాం, ఆయన సుంకరి యొక్క ప్రార్థన ఆయన ఆలకించలేదు, సుంకరి యొక్క ప్రార్థన ఆయన లక్ష్య పెట్టలేదు, పరిసయ్యుడి యొక్క ప్రార్థన ఆయన లక్ష్య పెట్టలేదు, పరిసయ్యుడి యొక్క ఆయన చేసినటువంటి ప్రార్థనకి ఆయన జవాబు ఇవ్వలేదు. సుంకరి చేసినటువంటి ప్రార్థన, అయ్యా నేను లోపలికి రావడానికి కూడా యోగ్యుని కాదు, నేను పైకి చూడడానికి కూడా యోగ్యుని కాదు అని దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నా హృదయాన్ని చూచువాడై ఉన్నాడు, నా హృదయంతో ఇలాంటి హృదయంతో నేను దేవుని దగ్గరికి వెళ్ళాను అని ఆ విషయంలో ఆయన పశ్చాత్తాపడి ఆయన పాపాలను ఒప్పుకుని దేవుడి సన్నిధిలో భయముతో ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన సమాధానంతో ఇంటికి తిరిగి వెళ్ళను అనేటువంటి వాక్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో ప్రియ స్నేహితులారా, మరొకసారి ప్రభు పేరిట మనవి చేస్తున్నాను, ఆయన మన పై రూపం చూసి ఆయన అతిశయపడేవాడు కాదు, ఆనందించేవాడు కాదు, పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు అని మనం పాత నిబంధన గ్రంథంలో అనేక పర్యాయములు మనం చూసి ఉన్నాం. ఆయన పై రూపమును చూడు, ఆయన పెదవులతో చేసేటువంటి ఆరాధన లక్ష్య పెట్టడు, ఆయన పైన మనం వేసుకునేటువంటి వస్త్రధారణని ఆయన లక్ష్య పెట్టడు, ఆయన మనం పైకి ఎన్ని ఆచారాలు చేస్తున్నాం, ఎంత క్రమంగా ఉన్నాం, ఎంత శ్రద్ధతో మనం దేవుని వెంబడిస్తున్నాం అనేటువంటిది చూడడు. కానీ ఆయన హృదయ అంతరంగాన్ని ఆయన పరిశీలన చేస్తాడు. మనకి తలంపులు రాకముందే ఆయన మన తలంపులను కూడా ఎరిగి ఉన్నవాడై ఉన్నాడు. ఆయన నుంచి మనం తప్పించుకోలేం. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క వాక్యాలను శ్రద్ధతో ఆలకించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మన యొక్క ఆలోచనలు మన హృదయంలో పుట్టక ముందే ఆలోచనలు ఎరిగి ఉన్నవాడై ఉన్నాడు. మన యొక్క పాపము ఆయన సన్నిధిలో మనం పశ్చాత్తాపడవలసి ఉంది, మనం మారు మనసు పొందవలసి ఉంది. మనము మన యొక్క ప్రతి పాపాన్ని ఒప్పుకొని
దైవ చిత్తానుసారమైనటువంటి రక్షణ పొందవలసి ఉంది. మనం ఇవి లేకుండా మనం దేవుని వెంబడిస్తున్నామని పై రూపమును చూసి, పై ఆచారాలను బట్టి, పైన మనం వెంబడిస్తున్నటువంటి కట్టడలను బట్టి మనం అతిశయపడేవారిలాగా ఉంటే దేవుడు ఆయన అంటున్నాడు, అయ్యో వేషధారులైన పరిసయ్యులారా. కింద గనుక మనం 29వ వాక్యంలో చదివితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తుల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగరించుచు మనము మన పితరుల దినములో ఉండిన ఎడల ప్రవక్తుల మరణము విషయములో వారితో పాలివారై ఉండక పోదుమని చెప్పుదురు. ఒక సమయంలో ఈ వాక్యాల్ని మనము అర్థం చేసుకున్నట్లయితే చాలా స్పష్టంగా 23 నుంచి 36 వచనాల వరకు ఆయన ఈ యొక్క పరిచయాల విషయంలో ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన వాళ్ళ యొక్క హృదయాన్ని చూస్తున్నాడు. వారి యొక్క హృదయము చాలా దేవునికి దూరంగా ఉంది. వాళ్ళ యొక్క హృదయాన్ని దేవుడు అసహించుకుంటూ ఉన్నాడు. దేవుడు బాధపడుతూ ఉన్నాడు. దేవుడు వారి హృదయం విషయంలో వారు పశ్చాత్తాపడాలని, వారి హృదయం విషయంలో మారు మనసు పొందేవారుగా ఉండాలని వారిని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో ప్రియ స్నేహితులారా, మరొకసారి ప్రభు పేరిట మనవి చేసేటువంటి విషయం ఏంటంటే, ఆయన పై రూపమును చూచివాడు కాదు. మనం పైన ఎంత శ్రద్ధగా దేవుణ్ణి వెంబడిస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనేటువంటి దాన్ని బట్టి ఆయన ఆనందించువాడు కాదు. ఆయన మన హృదయ అంతరంగాల్ని పరిశీలించువాడై ఉన్నాడు. ఆ హృదయము మనము పాపం లేని హృదయముతో మన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి నూతనమైనటువంటి హృదయముతో మనం ప్రభుని ఆరాధించవలసి ఉంది. ప్రభు సన్నిధికి వచ్చి మనం మారు మనసు పొందిన తర్వాత కూడా ప్రతి సమయంలో కూడా మన హృదయాన్ని పరిశీలన చేసుకుని, వాక్యానుసారంగా మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకుని మనం భయముతో దేవుణ్ణి ఆరాధించవలసి ఉందని మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. మన హృదయం మారకుండా మనం గనక ఆరాధిస్తే ఆ ఆరాధన అంగీకరించడు. సత్యము కాని ఆరాధన అది. మనం దేవుణ్ణి హృదయ సత్యముతో మనం దేవుణ్ణి ఆరాధించవలసి ఉంది అని మనం గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వాక్యము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వాక్యం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అని ఇక్కడ పేతురు ప్రసంగం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పేతురు గారు అంటున్నారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును రక్షణని మీరు పొందుకుంటారు, మీరు రక్షించబడతారు అని ఆయన చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నాడు. ఈ యొక్క సమయంలో ప్రియ స్నేహితులారా, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందవాలని మరొకసారి ప్రభు పేరిట మనవి చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అంటే మారు మనసు పొందకుండా మనం బాప్తిస్మము తీసుకోకూడదు. మారు మనసు పొందిన తర్వాత మనం బాప్తిస్మము తీసుకోవాలి. మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించిన తర్వాత ఆ ఫలాలకి తగినట్లుగా మనము బాప్తిస్మము తీసుకోవాల్సి ఉంది అని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. 40వ వాక్యం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఆయన ఏమని సెలవిస్తున్నాడంటే, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ఉండి మీరు రక్షించబడండి
అని వారిని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోక విధానాల్లో, ఈ లోక పద్ధతుల్లో, ఈ లోక క్రమాల్లో మనం దేవుణ్ణి వెంబడించడం కాదు, కానీ వాక్యానుసారంగా మనం ఈ లోకానికి వేరే దేవుని వాక్యం ఏమని హెచ్చరిస్తుందో ఆ హెచ్చరికను బట్టి మన హృదయంలో పశ్చాత్తాపము మనం పొంది పాప విషయంలో మనం దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖముతో మనం రక్షించబడాలి. మూర్ఖులకి ఈ తరముకి వేరే మనం దేవుణ్ణి వెంబడించాలి అని వాక్యము హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే పేతురు 10వ అధ్యాయంలో 44వ వచనం నుంచి 48వ వచనం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ పేతురు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు కొర్నేలి అనేటువంటి వ్యక్తి ఆయన ఆ వాక్యాన్ని వింటూ ఉండగా మారు మనసు గురించి, పశ్చాత్తాపం గురించి దేవుని యొక్క వాక్యంలో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం గురించి ఆయన హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నప్పుడు కొర్నేలి అనేటువంటి వ్యక్తి ఆయన వాక్యాన్ని వింటూ ఉండగా ఆయన పాప విషయంలో పశ్చాత్తాపడి వెంటనే ఆ యొక్క పాప విషయంలో తనను తాను హృదయాన్ని పరిశీలన చేసుకుని ఆయన ఎంత భయంకరమైనటువంటి పాపో, ఎంత భయంకరంగా దేవునికి ఇష్టం లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడో అని ఆ విషయాన్ని పరిశీలన చేసుకుని వెంటనే పశ్చాత్తాపడి రక్షించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం కొర్నేలి బైబుల్లో బాప్తిస్మం గురించి, రక్షణ బాప్తిజం గురించి మనం చెప్పినప్పుడు కొర్నేలి గురించి చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయవలసి ఉంది. కొర్నేలి మొదట ఆయన బాప్తిజం తీసుకోలేదు. మొదట ఆయన వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఆయన పాప విషయంలో పశ్చాత్తాపడ్డాడు, పాపాన్ని అసహించుకున్నాడు, తన హృదయాన్ని మార్చుకున్నాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు, దేవునికి లోబడ్డాడు. ఈ ఫలాలు అనేటువంటివి మనకు కనిపిస్తున్నాయి. దేవుని యొక్క వాక్య సత్యానికి లోబడి వాక్యాన్ని అంగీకరిస్తూ ఆయన పాపాన్ని ఒప్పుకొని ఆయన తర్వాత పరిశుద్ధాత్మ వరాన్ని ఆయన పొందుకుని రక్షించబడి ఆయన బాప్తిస్మము తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో బాప్తిస్మమే ముఖ్యమైనదైతే దేవుడు చాలా స్పష్టంగా ఆయన చెప్పడు మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకోండి అని ఆయన చెప్పడు. ఆయన శిష్యులు మారు మనసు పొంది మీరు బాప్తిస్మము తీసుకోవాలి అని వారు చెప్పరు. మారు మనసు పొందిన తర్వాత మనం బాప్తిస్మము తీసుకోవాల్సి ఉంది అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఎజికియేలు 36వ అధ్యాయం, ఎజికియేలు 36వ అధ్యాయం, యెహెజ్కేలు 36వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం. నూతన 26వ వచనం, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను, రాతి గుండెని మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చి నా ఆత్మ మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మును చేసేదను. చాలా స్పష్టంగా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడి మన పాపాన్ని ఒప్పుకొని దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖముతో మనం ప్రార్థన చేసి మన పాపాన్ని ఒప్పుకుంటామో అప్పుడు చాలా స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఏం చేస్తాడంటే ఆయన నూతన హృదయాన్ని మనకిస్తాడు, నూతన స్వభావాన్ని మనకిస్తాడు. మనలో ఉన్న పాత హృదయాన్ని ఆయన తీసివేస్తాడు, రాతి గుండెని తీసివేసి ఆయన క్రొత్త హృదయాన్ని మనకిస్తాడు. ఆయన ఆత్మ మనలో ఉంచి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన వాక్యాన్ని అనుసరించేవారుగాను, ఆయన యొక్క ఆజ్ఞలను మనం పాటించేవారుగాను ఆయన చేస్తాడు అనేటువంటిది ఆయన వాక్యంలో తెలియపరుస్తుంది. ఈ యొక్క సమయంలో ప్రియ స్నేహితులారా, మరొకసారి ప్రభు పేరిట మనం చేసేటువంటి విషయం ఏంటంటే మనం ఆయన యొక్క ఆజ్ఞలు పాటించకుండా
మనం ప్రేమిస్తున్నామంటే అది అబద్ధం అని వాక్యం సెలవిస్తుంది. మనం ఆయన ఆజ్ఞలు పాటించకుండా మనం ప్రేమించలేం. మనం ఆయన యొక్క ఆజ్ఞలు పాటించడం ద్వారా మనం ఆయన్ని ప్రేమిస్తున్నామని అర్థం అని వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క సమయంలో మరొకసారి ప్రభు పేరిట మనం చేసేటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం తిరిగి జన్మిస్తామో, మన పాపాలను ఒప్పుకుని పశ్చాత్తాపడి హృదయానుసారంగా మనం దేవుని ఎదుట దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖంతో మన పాపాలను ఒప్పుకుని దేవుని సన్నిధిని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, అప్పుడు ఆయన మన పాపాలని మన నుండి ఆయన తొలగిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిస్తాను అని వాక్యం సెలవిస్తుంది. భారం అంటే ఈ లోకంలో ఉండేటువంటి బాధలు కాదు, ఈ లోకంలో ఉండే అవసరాలు కాదు, ఈ లోకంలో ఉండే ఆశీర్వాదాలు, కోరికలు, ఆనందాలు, హోదాలు కాదు. భారం అంటే పాపపు భారము. పాపపు భారముతో ఎవరైతే ఉన్నారో, ఆ పాపపు భారం నా మీద ఉందని ఎవరైతే గుర్తిస్తారో, ఆ పాపపు భారంతో నా హృదయం నిండి ఉందని ఎవరైతే గుర్తిస్తారో, వారు పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి వారి పాపాలను ఒప్పుకొని వాళ్ళు పశ్చాత్తాపడతారు అని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు ఆయన అంటున్నాడు కదా, భారం చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, ఆ పాపపు భారాన్ని నేను తొలగిస్తాను, ఆ పాపపు నుంచి భారం నుంచి నేను మిమ్మల్ని విడుదల చేస్తాను అని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వాళ్ళు నూతన సృష్టి అని వాక్యం సెలవిస్తుంది. మనం మారు మనసు పొంది పశ్చాత్తాపడి మనం దేవుడిని ఆశ్రయించే వారిగా ఉండాలి. అప్పుడు ఆయన మన హృదయంలోనికి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆయన మన హృదయంలో నివాసం చేస్తాడు. ఆయన దేవుడు మనల్ని రక్షిస్తాడు. అప్పుడు పాతవాన్ని గతించును, సమస్తము నూతనవాయును అని వాక్యం సెలవిస్తుంది. ఈ సమయంలో ప్రియ దేవుని సంగమా, ఆయన యందు ఉండకుండా మన పాపం అనేటువంటిది తొలగిపోదు. ఆయన యందు ఉండడం అంటే, ఆయన్ని వెంబడించడం అంటే, ఆయన్ని కలిగి ఉండడం అంటే మన వాక్యం చదవడం కాదు, ప్రార్థన చేయడం కాదు, మందిరానికి వెళ్ళడం కాదు, మన ఉపవాసం ఉండటం కాదు. మనం రక్షించబడడం, మన పాప విషయంలో పశ్చాత్తాపడడం, పాప విషయంలో పశ్చాత్తాపడి రక్షించబడి వాక్యానుసారంగా జీవించడం అనేటువంటి విషయాన్ని గ్రహించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. చివరిగా మరొకసారి, మీరు మారు మనసుకి, బాప్తీసానికి తగిన మారు మనసుని మీరు పొంది ఉన్నారా? బాప్తీసానికి తగినటువంటి మారు మనసు మీరు పొందకపోతే దేవుడు మనల్ని అంగీకరించడం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. వాక్యానుసారంగా పరిశీలన చేసినప్పుడు మనం మొదట మన పాప విషయంలో మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖంతో మన పాప విషయంలో పశ్చాత్తాపడి మనం దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖముతో ఒప్పుకున్నప్పుడు ఆయన రక్షణార్థమైనటువంటి మారు మనసుని ఆయన కలుగజేస్తాడు. అప్పుడు ఆ సమయంలో దేవుడు మనకి నూతనమైనటువంటి హృదయాన్ని కలుగజేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం చూసి ఉన్నాం. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కనుక మనం చూస్తే చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పాపముల చేతను అపరాధముల చేతను మనం చచ్చిన స్థితిలో ఉండగా ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. విశ్వాసం ద్వారానే రక్షణ అనేటువంటిది మనం చూస్తున్నాం. విశ్వాసముతో మన పాపాలని ఎప్పుడైతే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖముతో మనం ఒప్పుకుంటామో, రక్షణ అనేటువంటిది ఆయన మన హృదయంలో చేసేటువంటి కార్యం. రక్షణ అనేది మనం ఏదో ఒక క్రియ చేసో, మనం కొన్ని క్రియలు ఉపవాసాలు ఉండటం ద్వారా, ఒక 3 రోజులు, ఒక 40 రోజులు ఉపవాసం ఉండి బాప్తిజం తీసుకోవడం ద్వారా మనం రక్షణ పొందలేం. రక్షణ అనేటువంటిది కేవలం ఆయన చేసినటువంటి, ఆయన మాత్రమే చేయగలిగినటువంటి కార్యం. ఈ యొక్క సమయంలో మనం చేయగలిగింది, ఎవరు రక్షణ పొందడానికి అర్హులు అంటే, ఎవరైతే నేను పాపిని అని గుర్తిస్తారో, నా పాపము భయంకరమైంది, నా పాపము బట్టి నేను నరకానికి వెళ్తాను, నా పాపము నిమిత్తము ఆయన మరణించవలసి వచ్చింది, నా పాపం అంత భయంకరమైంది అని ఎవరైతే
వారి యొక్క పాపాన్ని గుర్తించి పాప విషయంలో పశ్చాత్తాపడతారో దేవుడు వారిని నూతన వ్యక్తిగా మారుస్తారు అనేటువంటి విషయాన్ని మనం చూసి ఉన్నాం. ఒక సమయంలో మరొకసారి ప్రభు పేరిట మనం చేసేటువంటి విషయం ఏంటంటే, ప్రియ స్నేహితులారా, మనం బాప్తిజానికి తగినటువంటి మారు మనసు పొందకుండా బాప్తిజం తీసుకున్నట్లయితే ఒక దినాన ఆయన మీరెవరో నాకు తెలియదు అనేటువంటి ఒక దినం రాబోతుంది. ఈ యొక్క సమయంలో వాక్యం చెప్తున్నట్లుగా వాక్యం విని ఉన్న ప్రకారము ఈ హృదయాల్ని వాక్యానుసారంగా పరిశీలన చేసుకుని మీరు దేవుని దగ్గరికి వచ్చి పరిశీలన చేసుకుని మీ హృదయాన్ని పాప విషయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొందవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను.